60 డేస్ ఛాలెంజ్ లో డే 12 ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ పాస్ట్ అనేది నేర్చుకోబోతున్నాము. పాస్ట్ వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ వాస్ అండ్ వర్. ఈ వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ పాస్టే కావచ్చు, ప్రెసెంటే కావచ్చు, ఫ్యూచరే కావచ్చు. మనం ముందు క్లాస్ లో తెలుసుకున్నట్లుగా వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ అనేది యాప్ అండ్ ర్యాప్ మీద మాత్రమే నడుస్తుంది. యాప్ ర్యాప్ అనేది మనకు ఆల్రెడీ మీనింగ్స్ అనేది తెలుసుకుందాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో యాప్ అండ్ ర్యాప్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఏ అనేది అడ్జెక్టివ్, పి అంటే ప్లేస్, పి అంటే పర్సన్, ఆర్ అంటే రిలేషన్, ఏ అంటే ఏజ్, పి అంటే ప్రొఫెషన్. సో ఇక్కడ బోర్డు మీద చూసినట్టుగా మీరు కూడా ఇక్కడ చూసి నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇందులో పాస్ట్ వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ అనేది యూసేజ్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక గుణంతో గానీ, ఒక ప్లేస్ లో గానీ, ఒక పర్సన్ తో గానీ, ఒక రిలేషన్ లో గానీ, ఒక ఏజ్ లో గానీ, ఒక ప్రొఫెషన్ లో గానీ నేను గతంలో ఉండెను అని చెప్పాలి అంటే పాస్ట్ వితౌట్ యాక్షన్ బీ ఫార్మ్స్ లో తెలియజేయాలి. ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ వాజ్ అండ్ వర్. దీని యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే మనం పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంటే కావచ్చు, నెగటివ్ స్టేట్మెంటే కావచ్చు. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఆల్వేస్ స్టార్ట్స్ విత్ సబ్జెక్టు. ఇక్కడ వర్బ్ అనేది ఉండదు. వితౌట్ యాక్షన్ అంటున్నాను అంటే దేర్ ఇస్ నో యాక్షన్. అది మనం మైండ్ లో పెట్టుకుంటే చాలు. సో చూద్దాం. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ వాజ్ అండ్ వర్ ప్లేస్ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్. సో చూద్దాము. నేను నిన్న హైదరాబాద్ లో ఉండెను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. మనం నిన్న హైదరాబాద్ లో ఉండెను. వి వర్ ఇన్ హైదరాబాద్. వారు నిన్న హైదరాబాద్ లో ఉండెను. దే వర్ ఇన్ హైదరాబాద్. మీరు నిన్న హైదరాబాద్ లో ఉండెను. యు వర్ ఇన్ హైదరాబాద్. అతడు నిన్న హైదరాబాద్ లో ఉండెను. హీ వాజ్ ఇన్ హైదరాబాద్. ఆమె నిన్న హైదరాబాద్ లో ఉండెను. షీ వాజ్ ఇన్ హైదరాబాద్. ఇది నిన్న హైదరాబాద్ లో ఉండెను. ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్. మరి నేను నిన్న హైదరాబాద్ లో లేకుండెను అని చెప్పాలి అంటే నెగటివ్ స్టేట్మెంట్ చెప్పాలి నాన్న. నెగటివ్ స్టేట్మెంట్ కూడా ఆల్వేస్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. కాకపోతే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కి నాట్ అనేది యాడ్ చేయాలి. సో చూద్దాం. నెగటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ వాజ్ అండ్ వర్ ప్లేస్ నాట్ ప్లేస్ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్. సో చూద్దాం. నేను నిన్న హైదరాబాద్ లో లేకుండెను. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మనం నిన్న హైదరాబాద్ లో లేకుండెను. వి వరెంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మీరు నిన్న హైదరాబాద్ లో లేకుండెను. యు వరెంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. వారు నిన్న హైదరాబాద్ లో లేకుండెను. దే వరెంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. అతను నిన్న హైదరాబాద్ లో లేకుండెను. హీ వజంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఆమె నిన్న హైదరాబాద్ లో లేకుండెను. షీ వజంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఇది నిన్న హైదరాబాద్ లో లేకుండెను. ఇట్ వజంట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మరి నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నానా అని క్వశ్చన్ చేయాలి అంటే దీన్ని ఇంటరాగేటివ్ అంటాం. క్వశ్చన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్స్. చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే వాజ్ అండ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. సో చూద్దాం. నేను నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వాజ్ ఐ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మనం నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వర్ వి ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మీరు నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వర్ యు ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. వారు నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వర్ దే ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. అతడు నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వాజ్ హీ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఆమె నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వాజ్ షీ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఇది నిన్న హైదరాబాద్ లో ఉండేనా. వాజ్ ఇట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మరి నేను హైదరాబాద్ లో లేకుండేనా అనే నెగటివ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. నెగటివ్ కాబట్టి ప్లస్ నాట్ అనేది యాడ్ చేయాలి. నెగటివ్ క్వశ్చన్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే వాజ్ అండ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. సో చూద్దాం. నేను నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వాజంట్ ఐ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మనం నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వరంట్ వి ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మీరు నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వరంట్ యు ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. అతడు నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వాజంట్ హీ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. వారు నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వరంట్ దే ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఆమె నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వాజంట్ షీ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. ఇది నిన్న హైదరాబాద్ లో లేకుండేనా. వాజంట్ ఇట్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే. మరి ఇలా పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇప్పటిదాకా ఒక ప్లేస్ గురించి మాట్లాడాము. అదే మనం ఇప్పుడు ఒక ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే నేను గతంలో పోలీస్ ఆఫీసర్ గా ఉండేను. ఐ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ మై పాస్ట్. నేను గతంలో పోలీస్ ఆఫీసర్ గా లేకుండెను. ఐ వాజ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ మై పాస్ట్. నేను పోలీస్ ఆఫీసర్ గా గతంలో ఉండేనా. వాజ్ ఐ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ మై పాస్ట్. నేను గతంలో పోలీస్ ఆఫీసర్ గా లేకుండేనా. వాజంట్ ఐ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ మై పాస్ట్. ఇప్పుడు మనము పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్ మీకు ఇవ్వబోతున్నాను. కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా క్లియర్ గా పూర్తి వరకు చూడండి. మీరు నిన్న నాతో ఉండెను. మీరు నిన్న నాతో లేకుండెను. మీరు నిన్న నాతో ఉండేనా. మీరు నిన్న నాతో లేకుండేనా. ఈ వీడియో చక్కగా అర్థమైందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మన అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.